నాకు నచ్చిన తెలంగాణ వాదుల్లో స్వాగతం. ఎమ్మెల్యేస్ లో బాగా నచ్చింది జగ్గారెడ్డి గారు. అరుణాచలం సోషల్ మీడియాకి స్వాగతం. సంగారెడ్డిలో పండుగ వాతావరణం. అంగరంగ వైభవంగా జగ్గారెడ్డి జన్మదిన వేడుకలు. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. పూర్వంశాభివృద్ధిరస్తు లక్ష్మీ నరసింహస్వామి పరిపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు. రాజకీయ రంగేణ ఉన్నతోన్నత స్థాన సిద్ధిరస్తు. లక్ష్మీ నరసింహస్వామి పరిపూర్ణ కృపాకటాక్షేణ దంపత్యో ఆయురారోగ్య అన్యోన్యతా సిద్ధిరస్తు. సుమంగళీ భవ లక్ష్మీ సింహ కృపాకటాక్ష సిద్ధిరస్తు. రాజముఖే రాజద్వారే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. సజ్జాయేత ఆశిరస్సంధాన శోభన శోభమాన కళ్యాణ. కార్యకర్తల కోలాహలం, అభిమానుల జైజైల మధ్య కేక్ కట్ చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. నా ఈ జన్మ సంగారెడ్డి ప్రజలకే అంకితం. భావోద్వేగానికి గురైన జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనగా అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి జగ్గారెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు. వేలాది మంది కార్యకర్తలు, నాయకుల కోలాహలం, జై ధ్వానాల మధ్య ఆయన రాత్రి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు,
నియోజకవర్గ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు అశేష ప్రజావాహిని పాల్గొని ఆయనకు పుష్పగుచ్చాలు అందించి సాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నా జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న నా ప్రాణ సమానులైన అభిమానులకు, పార్టీ నాయకులకు, జిల్లా మండల అధ్యక్షులకు మరియు ప్రతి ఒక్క కార్యకర్తకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాపై మీకున్న ఈ అపారమైన ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. నాకు ఈ నాయి, నాకు ఈ జన్మనిచ్చి నన్ను ఈ స్థాయికి చేర్చిన నా తల్లిదండ్రులు జామాయమ్మ, జగ్గారెడ్డి గార్లకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వారి ఆశీస్సులు, సంస్కారమే ఈరోజు నన్ను ప్రజాసేవలో నిలబెట్టాయి. వారు లేకపోతే నేను లేను. నా ఈ పుట్టుక, నా జీవితం పూర్తిగా సంగారెడ్డి ప్రజలకే అంకితం. ప్రజల కష్టసుఖాల్లో తోడుంటూ వారి సేవలోనే నా శేష జీవితాన్ని గడుపుతాను. నా జన్మదినంతో పాటు ఈరోజు నా కుమార్తె జయారెడ్డి పుట్టినరోజు కూడా కావడం నాకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని ఇస్తుంది. నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు జామయ్యమ్మ, జగ్గారెడ్డి గార్లకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా శ్వాస, నా పుట్టుక ప్రజల కోసమే. ఈరోజు నా కుమార్తె జయారెడ్డి కూడా మీ అందరి ఆశీస్సులతో ప్రజాసేవలో ముందడుగు వేయడం ఆనందంగా ఉంది. నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలే నా కూతురుపై కూడా చూపిస్తున్నందుకు సంగారెడ్డి ప్రజలకు, నా ప్రాణ సమానులైన కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా కుటుంబం ఎల్లప్పుడూ సంగారెడ్డి సేవలోనే ఉంటుంది అని తెలియజేశారు. తండ్రి బాటలో ప్రజాసేవకు అంకితమైన జయారెడ్డి. జగ్గారెడ్డి గారి రాజకీయ వారసురాలిగా నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకుంటున్న జయారెడ్డి గారికి ఈ వేడుకల్లో మహిళలు, యువత ఘనస్వాగతం పలికారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న జయారెడ్డి గారిని జిల్లా, మండల అధ్యక్షులు, ముఖ్య నేతలు సాలువాలతో సత్కరించి బ్లెస్సింగ్స్ అందించారు. తండ్రి కూతుళ్ళు ఇద్దరూ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల సందర్భంగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పేదలకు అన్నదానం, ఆసుపత్రులలో రోగులకు పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలతో సంగారెడ్డి పరిసర ప్రాంతాలు కాంగ్రెస్ శ్రేణుల సందడితో మిన్నంటాయి. తమ ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిమానులు, నాయకులు ఆకాంక్షించారు. వేలాదిగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు అభిమానుల కోలాహలం మధ్య జగ్గారెడ్డి గారు, ఆయన కుమార్తె జయారెడ్డి గారు కలిసి కేక్ కట్ చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని చూసి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా జగన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఐబీ గారికి ఇస్తున్నాను. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే జయరెడ్డి గారి యొక్క పుట్టినరోజు, శ్రీమతి జయరెడ్డి గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్న గారు భగవంతుని కృపతో నూరేళ్లుగా భారీగా ఐశ్వర్యవంతులు ఉండాలని చెప్పి ప్రజలకు వేరు చేసిన వ్యక్తి కాబట్టి సంగారెడ్డి ప్రజల తరఫున జగన్న గారికి మరొకసారి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా ప్రియతమ నాయకుడు, పేదల పెన్నిది, బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జయప్రకాష్ రెడ్డి గారు మరియు వారి కూతురు జయారెడ్డి గారికి మా కాన్స్టిట్యూషన్ ప్రజల పక్షాన, పట్టణ ప్రజల అందరి పక్షాన కూడా శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన కుటుంబానికి
భగవంతుడి దయతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుతూ అందరి తరఫున మరి కాన్స్టిట్యూషన్ కూడా అన్ని రంగాలలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భగవంతుడు దానికి ఆయనకు శక్తినియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ డబుల్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, పేదలకు అన్నదానాలు, ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అరుణాచలం సోషల్ మీడియాతో సంగారెడ్డి జిల్లా. ఈ రోజు మా ప్రియతమ నాయకుడు, మా బిగ్ బాస్ తూర్పు జగ్గారెడ్డి గారు మరియు వారి కూతురు జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా కమిటీ తరఫున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన కార్యకర్తలు, నాయకులు అందరూ అధిక సంఖ్యలో రక్తదానం చేసి పాల్గొనవలసి కోరుతున్నారు. విజయవంతం గారు ఈ రోజు మా ప్రియతమ నాయకుడు జమామ జగ్గారెడ్డి గారి పుత్రుడు జగ్గారెడ్డి గారు, వారి కూతురు జయారెడ్డి గారి జన్మదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ విభాగం తరఫున బంజారు శ్రీహరి ఆధ్వర్యంలో ఈ రోజు బ్లడ్ బ్యాంక్ శిబిరం నిర్వహించారు. కాబట్టి సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కార్యక్రమానికి వచ్చేసి మీరు రక్తదాన శిబిరంలో పాల్గొని పేదలకు సహాయం చేయగలరని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇటువంటి జన్మదినాలు ఇంకెన్నో మా నాయకులు చేసుకోవాలని చెప్పి వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి అక్కడ కోరుతున్నాం. జై జగ్గారెడ్డి, జై జగన్నాథ్, జై టిఆర్, జై టిఆర్.
సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనగా అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి జగ్గారెడ్డిగారికి ఘన స్వాగతం పలికారు. వేలాది మంది కార్యకర్తలు, నాయకుల కోలాహలం, జై జై ధ్వానాల మధ్య ఆయన రాత్రి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు అశేష ప్రజావాహిని పాల్గొని ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో ఘనంగా సత్కరించి సంగారెడ్డిలో పండుగ వాతావరణం. అంగరంగ వైభవంగా జగ్గారెడ్డి జన్మదిన వేడుకలు. నా జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న నా ప్రాణ సమానులైన అభిమానులకు, పార్టీ నాయకులకు, జిల్లా మండల అధ్యక్షులకు మరియు ప్రతి ఒక్క కార్యకర్తకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాపై మీకున్న ఈ అపారమైన ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. నాకు ఈ ఫ్నాయి, నాకు ఈ జన్మనిచ్చి నన్ను ఈ స్థాయికి చేర్చిన నా తల్లిదండ్రులు జామాయమ్మ, జగ్గారెడ్డిగార్లకు నేను ఎల్లప్పుడూ రుణపడుంటాను. వారి ఆశీస్సులు, సంస్కారమే ఈరోజు నన్ను ప్రజాసేవలో నిలబెట్టాయి. వారు లేకపోతే నేను లేను. నా ఈ పుట్టుక, నా జీవితం పూర్తిగా సంగారెడ్డి ప్రజలకే అంకితం. ప్రజల కష్టసుఖాల్లో తోడుంటూ వారి సేవలోనే నా శేష జీవితాన్ని గడుపుతాను. Really,
నాకు నిర్మలకు ఆమె గుర్తుంది. జయ ఈరోజు ఆమె గుర్తుంది. ఓ దత్తగా రూపం తీసేయండి ఈరోజు. సరే, మా అమ్మ జమాయమ్మ జగ్గారెడ్డి కీర్తి చేసిన వాళ్ళిద్దరూ నాకు ఈ పుట్టుక బ్రహ్మాండమైన పుట్టుక, బ్రహ్మాండమైన జన్మ. అదృష్టంతో కూడుకున్న పుట్టుక జన్మ నా తల్లి. జమాయమ్మ జగ్గారెడ్డి. ఈ వ్యాపారం చెప్పవచ్చు మనకి అభిమాన నాయకుడు గౌరవనీయ జగ్గారెడ్డి గారు వారి కూతురు జయారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి జగ్గారెడ్డి పాఠశాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆపద బాంధవుడు సంగారెడ్డి ముద్దుబిడ్డ జగ్గారెడ్డి గారికి మరియు వారి కుమార్తె జయారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి కార్యకర్తలందరూ కూడా అరుణాచలం సోషల్ మీడియాతో సంగారెడ్డి జిల్లా.